ఇప్పుడు వీళ్ళందరికీ సపోర్ట్గా మీరొచ్చారు. మీరు అంతే కదా, తను దొంగయ్యి నన్ను బెదిరిస్తుందా? అమాయకులైన నలుగురు అమ్మలక్కల్ని జీపెక్కించి అవసరమైతే నన్ను అరెస్ట్ చేయిస్తానని బెదిరించిందండి. మీరు డీజీపీ హోదాలో ఉన్నారని, మీకు పవర్ ఉందని నన్ను బెదిరిస్తుందా? ఇప్పుడు మీ ఆవిడ మీద యాక్సిడెంట్ కేసు పెట్టి దొంగ నాటకాలు ఆడిందని కేసు బుక్ చేస్తాను. మీరెలా రక్షిస్తారో అప్పుడు చూస్తాను. ఈ దుర్గమ్మతోటే పరాచకాలు ఆడుతున్నారా? ఇప్పుడు నేను పాచికలు వేస్తే చూస్తూ ఉండండి ఏం జరుగుతుందో. మీ అండ చూసుకుని మొరగటం కాదు, సొంత పవర్ ఉండాలి, తగిన సమర్థత ఉండాలి. అయినా మా ఫ్యామిలీ మ్యాటర్లో మీ ఇన్వాల్వ్మెంట్ ఏంటో? ఏదో బీరకాయ పీచు చుట్టరికమని చెప్పి వచ్చి కాఫీ తాగి వెళ్ళింది. ఇప్పుడు తిరగవేయండి ఆ చుట్టరికం. ఒకసారి వరస కలిపితే కాస్త తగ్గాను కదా అని ఎక్స్ట్రాలు చేయొద్దని చెప్పండి. మా గొడవల్లో దూరద్దని చెప్పండి. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ అని కూడా చెప్పండి. నీ సంగతి చెప్పు సాంబయ్య. నేను నీకు మరి అంత పిచ్చిదాల్లా కనిపిస్తున్నానా? వదినా, మమ్మల్ని క్షమించొదినా. ఏదో కూతురు కాపురం నిలబడాలనే ఆరాటంతోనే ఆ పని చేశారు. ఆరాటం ఉండదా? ఉండడం తప్ప? అయినా 100 అబద్ధాలాడినా ఒక పెళ్లి చెయ్యాలి అన్నారు. ఏదో ఒక అబద్ధం. ఆపండి. మీరు మీ నాటకాలు ఆపండి. అందరూ పాత్రధారులే, నేనొక్కదానే ప్రేక్షకురాల్ని. మీరందరూ కలిసి నన్ను మోసం చేస్తున్నారు. ఇక నేను మీ మాటలు వినిపించుకోను. తీసుకెళ్ళు సాంబయ్య, నీ కూతుర్ని నీ ఇంటికి తీసుకుని పో. తీసుకెళ్ళు. మోసాన్ని నేను అసలు సహించను, భరించను, క్షమించను. నువ్వు అబద్ధమాడి పంపావు, నేను నిజాన్ని బయట పెట్టి పంపుతున్నాను. తీసుకుని పో. అది కాదు దుర్గమ్మ. వద్దు. నువ్వు సర్ది చెప్పే ప్రయత్నం చేసి దీన్నింకా పెద్ద రాద్ధాంతం చేయకు. ఇది నా కోడలుగా ఇంట్లో ఉండటానికి వీల్లేదు. మర్యాదగా నీ ఇంటికి తీసుకుపోతే అంతా సవ్యంగా ఉంటుంది. లేకపోతే నా చావు చూడాల్సి వస్తుంది. దుర్గా, అసలేం మాట్లాడుతున్నావు? కాస్త మానవత్వంతో ఆలోచించు. బావకి నీకు ఉన్న తేడా గమనించు. నీ కొడుకు సంతోషం కోరి తన చావుకే లెక్క చేయలేదు. కానీ నువ్వు వీళ్ళని విడదీయడానికి చస్తాను అంటున్నావు. ఇది కరెక్ట్ కాదు దుర్గా. మంచి అనిపించుకోవడం గొప్ప, కానీ చెడే ఉంది దుర్గా. ఒక్క నిమిషంలో వస్తుంది. ఇంకీ విషయాన్ని పెద్ద చేయకు ప్లీజ్. అమ్మా, నువ్వు తులసిని పంపిస్తే నేనెలా ఉంటాననుకుంటున్నావు? ఏంట్రా నువ్వు మాట్లాడేది? అవునమ్మా, చట్టాన్ని గౌరవించేవాడిని.
న్యాయంగా నడవాల్సిన వాణ్ణి. భార్యని వదిలేశాడన్న పేరు భరిస్తూ ఎలాగమ్మా బతకగలిగేది? నేనే తప్పు చేసి సమాజానికి రక్షణ ఇస్తానని ఎలా సమర్థించుకోగలను? అవహేళన పాలై బతకడం కన్నా చావడం మేలు అనే నిర్ణయానికి రావాల్సి ఉంటుంది. నీ పెంపకమే దుర్గా. నీ అంత మొండితనమే వీడికి వచ్చింది. నా అంత మాట పట్టింపు వచ్చింది. వీడి క్షేమం కోరైనా ఇక ఈ విషయాన్ని వదిలేయడం మంచిది. తులసి, ఆదిత్య, మీరిద్దరూ లోపలికి వెళ్ళండి. సార్, సారీ, ఏమనుకోకండి. మా ఇంట్లో సంగతి మీకు తెలిసిందే కదా. ఇట్స్ ఓకే ప్రసాద్, ఐ డోంట్ మైండ్ ఇట్. వస్తాను. ఆటో, ఇంత ఇబ్బంది పడుతూ మీరెందుకండి రావడం? ఇంట్లోనే ఉండొచ్చు కదా. ఎలా ఉండమంటావు ప్రియా? నా కాలు నొప్పి కన్నా దుర్గమ్మ అన్న మాటలకే కలుక్కుమన్న ఈ గుండె నొప్పి ఎక్కువగా ఉంది. నాకిప్పుడు నా నడక ఇబ్బంది కాదు. నేను నడక నేర్పిన నా కూతురు బతుకు సాఫీగా సాగాలి. దాని సంసారం స్థిరంగా ఉండాలి. అది ఆ ఇంట్లో స్థిమితంగా ఉండాలి. ఆ తల్లి కూతుళ్ల మధ్య సఖ్యత కుదరాలి. వాళ్ళు సంతోషంగా ఉండాలి. ఆ కోర్కె ముందు ఈ చిన్న నొప్పి ఎక్కువేం కాదు. నేను ఈ చేతిలో స్టాండ్ వదిలేసేలోపు తులసి దుర్గమ్మ ఆదరణ పొందాలి. ఈ కన్నీళ్లు ఆనంద బాష్పాలుగా మారాలి. ఆ ఇంట్లో ఉయ్యాల ఊగాలి ప్రియా. అందులో మన మనవాళ్ళు మనవరాళ్ళు కేరింతలు కొట్టాలి ప్రియా. కృష్ణాష్టమి నాటికి మన లోగిళ్లలో చిన్ని ఆదిత్య బుడిబుడి నడకలతో రావాలి. అందుకోసం ఎంత కష్టాన్నైనా సరే ఇష్టంగానే భరిస్తాను. పదప్రియా. చిన్ని చిన్ని ఆశలు, స్వార్థం లేని కోరికలు, వీటికి మా వదిన దురాశ, స్వార్థమని ఎన్నెన్ని నిందలు వేస్తుందో వదిన. ఎందుకో ఆ దేవుడు వదిన మనసు మార్చడం లేదు. మన మొర ఆలకించడం లేదండి. కరుణించడం లేదు, కనికరించడం లేదు. ఎవరి నుదుటో ఆ బ్రహ్మ 2 అక్షరాలు రాయడం మర్చిపోయాడేమో అనిపిస్తోంది. ఆ 2 అక్షరాలే తృప్తి అయ్యుండొచ్చు. ఎక్కడికి బయలుదేరారు? చిన్న పని, కానీ బాగా అవసరం. కాలం సహకరించినట్టు ఆటో వాళ్ళు కూడా మా మీద కనికరించడం లేదు. ఖాళీగా వెళ్తున్నారే కానీ ఆపి ఎక్కడికని కూడా అడగడం లేదు. మీరండి, ఎక్కడ డ్రాప్ చేయాలో చెప్పండి, తీసుకెళ్తాను. ఇంత చిన్నదానికే కాలం దైవం అనుకోవడం ఎందుకు? మా సమస్యలన్నీ తెలిసి కూడా చిన్నది అంటారే. కూతురి కాపురం కుదుట పడాలని మొక్కని దేవుడు లేడు, మొక్కు కట్టని చెట్టు లేదు. అన్ని సవ్యంగా జరుగుతాయి. మీరు ధైర్యంగా ఉండండి. ముందు మీరు కారు ఎక్కండొచ్చి. అయినా అన్ని దేవుడే నెరవేర్చాలంటే ఎక్కడ కుదురుతుంది? కొన్ని విషయాల్లో మనమే ధైర్యం చేయాలి ప్రియా. మీరేం కంగారు పడకండి, సరేనా? మీరు పని చేయండి అన్నయ్య. ఏం చేయాలంటావు? డిపార్ట్మెంట్లో పనిచేసిన వాడివి, నీకు నేను చెప్పాలా సాంబయ్య? కోర్టు మెట్లు ఎక్కమంటావా? స్టేషన్ తలుపు తట్టమంటావా? మీరు ఊ అనండి. కోర్టులు తీర్పులిస్తాయి, కటకటాలు శిక్షను అమలు చేస్తాయి. కోపాలకు పోయి కాపురాలు చేయించలేం. మంచి ఎంచేవాళ్ళం, మంచితోనే ప్రయాణం చేసేవాళ్ళం, మంచి కోరుకునేవాళ్ళం, వదినలో మంచి మార్పును ఆశించేవాళ్ళం. అయినా అది నా పుట్టిల్లు, తులసికి దేవాలయం. కేసులు పెట్టి ఘోషలు పెట్టడానికి అన్నయ్య వదినలు
నాకేం శత్రువులు కాదు. అలాంటి ఆలోచన చేయడమే తప్పు. మేము ఊ అనడం కాదు. ఎవరలా ఆలోచించినా మేం సహించం. దాక్షాయిని, నీకు గవ్వల శాస్త్రి గారి ఇల్లు తెలుసా? ఆ, ఆ, ఆయన ఇంటికే వెళ్దాం, వస్తావా? రండి. చూసావా దుర్గా, తులసిని ఈ ఇంటికి పంపడానికి వాళ్ళు ఎంత నాటకం ఆడారో, ఎంతకు తెగించారో, నిన్ను ఎంతలా మోసం చేశారో. ప్రాణం అటో ఇటో అని నిన్ను ఇరుకును పెట్టి వంచన చేసి దగా చేసి చేతిలో చెయ్యి వేయించుకుని ఆ తులసి దరిద్ర పాదం నీ నట్టింట్లో మోపేలా చేశారు. శనిని నిన్నెత్తిన కూర్చోబెట్టారు. ఏళ్ల నాటి శని 7 ఏళ్ళు, 14 ఏళ్ళు, 21 ఏళ్ళు అంటారు. కానీ ఇప్పుడు ఈ శని నీ జీవితాంతం నీ నెత్తిన తిష్ట వేస్తుంది. తిష్ట దాని బొంద. మోసం ఎల్లకాలం గెలవదు పిన్ని. దాన్ని భ్రష్టు పట్టించకపోతే నేను దుర్గమ్మనే కాదు. నన్ను మోసం చేసి ఒక్కడుగు నా ఇంట్లో వెయ్యొచ్చు. దాని జీవితకాలం వెనక్కి నడిచేలా చేస్తాను. నన్ను వాళ్ళు గెలవటం కాదు, మొత్తం కుటుంబం దొరికిపోయిందిగా, దోషులుగా నిలబడ్డారుగా. మళ్ళీ ఒక్క మాట అడగటానికి గాని నోరెత్తి అరవటానికి గాని అసలు ఛాన్సే లేదు. ఏం ఛాన్స్ లేదు? అది ఎంతగా రెచ్చిపోతుంది. నీతోనే నంబర్ 1 కోడలు అనిపించుకుంటానని ఛాలెంజ్ చేసింది. ప్రియా పిన్ని కూడా దాన్నే సపోర్ట్ చేసింది. అదేం చేస్తే ఏమిటే, నెంబర్ 1 కోడలుగా కాదు, నెంబర్ 1 కేడిగా నిలిచిపోయింది. దాని విరుపులు, అరుపులు, కునుకులు, బెరుకులు అన్నీ కట్టడి చేస్తాను. ఇక నుంచి ఆ తులసి కాదు, వాళ్ళ అమ్మే కాదు, ఆ దాక్షాయిని కూడా నోరెత్తకుండా చేస్తాను. టార్చ్ లైట్ వేసి మరీ తప్పులు వెతకడం మొదలు పెడతాను పిన్ని. నా టార్చర్ తట్టుకోలేక అది ఈ ఇంట్లో నుంచి పారిపోయేలా చేస్తాను. అత్తయ్య, నువ్వు ఆ మాట మీదే ఉండు. ఇదిగో ఇక్కడ చచ్చి నాకు ధైర్యం ఇవ్వు. ముందుకు నెట్టు. దాన్ని 30 తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిస్తాను. నువ్వు 3 తాగిస్తే అది నిన్ను 30 తాగిస్తుంది. సత్యవతి, లేకపోతే ఏంటక్క? అది మాటలు నేర్చినప్పటి నుంచి నిన్ను దుర్గమ్మ అంటూ తల విదిలిస్తూనే ఉంది, పందాలు కట్టి గెలుస్తూనే ఉంది. అసలు దీన్ని వచ్చిన దగ్గర నుంచి ఏడిపించి 7 చెరువుల నీళ్లు తాగించింది. దీన్ని నువ్వు ఎంత సపోర్ట్ చేసినా అది ఎంగిలి మెతుకులు విదిలించినట్టు విదిలిస్తూనే ఉంది. గతం వదిలేవే. అప్పుడు తప్పులు మన పక్కన దొరలే. ఇప్పుడు వాళ్ళు తేలు కొట్టిన దొంగలు. ఏ మాత్రం తెగించినా, టెంపర్తనం చూపించినా కీళ్ళు కాళ్ళు అన్ని విరిచి పాడేస్తాను. వెంకటలక్ష్మి, నువ్వు వెనకటి లక్ష్మివి కాదు. నీ ఒంటి మీద ఖాకీ ఉంది, చేతిలో లాఠీ ఉంది, పవరున్న పోలీస్ కానిస్టేబుల్వి నువ్వు. లాఠీ చరిపించు, దాన్ని జడిపించు. నీ వెనకాల కొండంత అండగా ఈ దుర్గమ్మ ఉంది. తగ్గవలసిన అవసరం లేదు, తల వంచుకోవాల్సిన పనే లేదు. నన్ను ఆశీర్వదించత్తయ్యా. విజయం సొంతం చేసుకుంటా, దాన్ని తరిమేస్తా, నీ మెప్పు సొంతం చేసుకుంటాను. కోడలి స్థానం నీ సొంతం చేస్తానే. వేరే పిలకలు ఏమైనా దిద్దమంటావా అక్క? నువ్వు వెటకారాలు ఆపితే సంతోషిస్తాను. నా దుర్గే నువ్వు నిజంగా కనక దుర్గవే. ఇదిగో 47. ఏవే దుర్గా, వస్తున్నా.
నమస్కారం. పూజ మొదలు పెట్టించావా అమ్మా? ఇంకా లేదండి, కుదిరేటట్టు లేదు. కలిసొచ్చే పరిస్థితులు కూడా కనిపించడం లేదు. కారణం? వదిన సహకారం లభించడం లేదు. రోజు రోజుకి వాళ్ళ మధ్య దూరం పెరుగుతుందే కానీ సఖ్యత కుదిరేటట్టు లేదు. పూజ సాఫీగా సాగేటట్టు లేదు. మొదలుపెట్టి ఆపితే ఏం అరిష్టమో అని ఒక్కసారి మిమ్మల్ని కలిసి సమస్యకు పరిష్కారం తెలుసుకుందామని వచ్చాం. అమ్మాయి జాతకం తీసుకొచ్చావా అమ్మా? పరిశీలిస్తే పరిష్కారం దొరుకుతుందేమో. జాతకం మీ దగ్గరే ఉంది స్వామి. పేరేంటి శాస్త్రి గారు? తులసి. శాస్త్రి గారు, మా కూతురు సంసారం కుదుట పడుతుందంటారా? మీరు వచ్చింది పరబ్రహ్మ శాస్త్రి దగ్గరికి. అపరబ్రహ్మని. విధిరాతలో వక్రాలని సక్రమంగా మార్చి రాయగలను. పరిష్కారం లేని సమస్య ఉండదు. నీ జన్మ నక్షత్రం ఏంటమ్మా? నాదా? ఆ అమ్మాయి మీ ఇంటి మొక్క కాదు కదా? అంటు మొక్కైనా అపురూపంగా పెంచారు కదూ. నీ త్యాగం వృధాగా పోదమ్మా. ఆ అమ్మాయి జీవితంలో సంతోషము, తృప్తి తప్పగా లభిస్తాయి. అంటుమొక్కేంటి శాస్త్రి గారు? తులసి ఈ తల్లి సొంత కూతురు కాదు. నిజమా? నేను అబద్ధం చెప్తానా అమ్మా? బాధపడాల్సిన పని లేదు. అమ్మాయి భవిష్యత్తు బావుండేలా నేను చేస్తాను. నా సూచన పాటించండి. శ్రద్ధగా క్రియ ఆచరించండి. ఆ అమ్మాయి కన్న తల్లి బతికే ఉంది కదా? లేకపోతే వద్దండి, మాట జారొద్దు. తను సలక్షణంగా క్షేమంగా ఉంది. ఇది శూన్యమాసం. మాఘమాసం ప్రారంభం తరువాత శుభముహూర్తం చెప్తాను. ఆ అమ్మాయి కన్నతల్లి చేత చండీయాగం, చాముండేశ్వరి పూజ చేయిస్తే సర్వదోషాలు తొలగిపోతాయి. అది సాధ్యమయ్యే పని కాదనుకుంటా శాస్త్రి గారు. సాధకులకి అసాధ్యాలు ఉండవు. ప్రతి సమస్యకి ఆలోచన ఉంటే మార్గం దొరక్కపోదు. మీరు ప్రయత్నంలో ఉండండి. నేను పరిష్కారమయ్యేలా చూస్తాను. నన్ను ఏమార్చి వెర్రిదాని చేసి నీ కూతుర్ని నా ఇంటికి పంపించడానికి సిగ్గులేదు? ఇప్పుడు నీ కూతుర్ని ఎలా నా ఇంట్లో ఉంచుతావో చూస్తాను. తీసుకెళ్ళు సాంబయ్య, నీ కూతుర్ని నీ ఇంటికి తీసుకునిపో. తీసుకెళ్ళు. మర్యాదగా నీ ఇంటికి తీసుకుపోతే అంతా సవ్యంగా ఉంటుంది. లేకపోతే నా చావు చూడాల్సి వస్తుంది. దుర్గమ్మ మనసు ఎలా మార్చాలి? నేను తక్కే కొద్దీ నా మీద నిందలేస్తుంది.
నా సహనాన్ని పరీక్షిస్తుంది, నా ఓపికని బలహీనపరుస్తుంది. రోజు రోజుకి దుర్గమ్మ ఆగడాలు ఎక్కువైపోతున్నాయి. ఎంత ఓపిక పట్టి భరించినా అర్థం చేసుకోవడం లేదు. పెళ్లికి ముందు నన్ను ఆదిత్యని వేరు చేయాలని చూసింది. పెళ్లి తర్వాత నన్ను ఇంట్లో అడుగు పెట్టనివ్వకుండా చేద్దాం అనుకుంది. ఇప్పుడు నన్ను ఆదిత్యను దూరం పెడుతుంది. ప్రతి క్షణం నన్ను ఎలా బయటికి పంపించాలా అనే చూస్తుంది. నా మాటల్లో చెడును వెతుకుతోంది, నా పనుల్లో తప్పులు వెతుకుతోంది. నేను పడుతున్న కష్టాలను అమ్మా నాన్నలు చూసి భరించలేకపోతున్నారు. వాళ్ళు సంతోషంగా ఉండాలంటే దుర్గమ్మ కోపం శాంతించాలి. నేను మంచి కోసం తగ్గిన కొద్దే అతి చేయాలని చూస్తోంది. ఎదురు వెళితే తప్ప దుర్గమ్మ దారికొచ్చేలా లేదు. ఏం చేసైనా అమ్మ వాళ్ళని సంతోషపెట్టాలి. దుర్గమ్మ, ఇక నుంచి మాటకు మాటే, చేతకు చేతే. ఈ విషయం అమ్మకు కూడా చెప్పాలి.